రీసెంట్‌గా మన తెలంగాణలో అసెంబ్లీ సెషన్స్ అయితే జరుగుతున్నాయి గదా! వాటిలో తెలంగాణ క్యాబినెట్ వాళ్ళు 10,000కి పైగా వీఆర్ఓ ఉద్యోగాలని రిక్రూట్‌మెంట్ జేయడానికి అప్రూవ్ అయితే జేశారు. సో, ఈ ఉద్యోగాలకి మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. మళ్ళీ క్వాలిఫికేషన్ ఏముండాలంటే మీరు జస్ట్ 10థ్ తర్వాత ఇంటర్ జేసినా, ఐటీఐ జేసినా లేదంటే డిప్లొమా గాని లేదంటే గ్రాడ్యుయేషన్‌లో డిగ్రీ, బీటెక్, ఫార్మసీ చేసిన వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. ఈ జాబ్స్‌కి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు కాబట్టి, నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో, ఈ ఫస్ట్ హైలైట్స్ అయితే చూద్దాం. ఇందులో హైలైట్స్ ఏందంటే, ఈ ఆపర్చునిటీ మీకు టీజీపీఎస్సీ గాని, టీఎస్పీఎస్సీ వాళ్ళైతే మీకు రిక్రూట్‌మెంట్ చేస్తారు. పోస్ట్ నేమ్ వచ్చేసి వీఆర్ఓ ఉంటుంది. అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటుంది. ఎన్ని వేకెన్సీస్ అంటే యావరేజ్‌గా ఎక్స్‌పెక్టెడ్ వచ్చేసి 10,954 వేకెన్సీ అయితే ఉంటాయి. మీకు యావరేజ్ ఓవర్‌గా మీకు 10,000కి పైగానే వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి చాలా పెద్ద నోటిఫికేషను. మీకు సింపుల్‌గానే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ గాని, సెలక్షన్ ప్రాసెస్ గాని ఇవన్నీ చాలా సింపుల్‌గానే ఉంటాయి. మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్ లెవెల్‌లోనే కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో, మీకు మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఎలా ఉంటుందంటే, మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఈ టీజీపీఎస్సీ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోనే. ఇంకా మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్‌ని వెరిఫై చేసి సెలక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. మీకు జాబ్ లొకేషన్ అయితే ఆల్ ఓవర్ తెలంగాణలో మీకు ఎక్కడైనా ఉంటుంది. అంటే మాక్సిమం మీ మండల్ సరౌండింగ్‌లోనే మీకు వీఆర్ఓ జాబ్ అయితే ఇస్తారు. 100% ఇదైతే. అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి www.tgpsc గాని tspsc.gov.inలో అయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అఫీషియల్‌గా లింక్ అక్కడే ఉంటుంది. అప్లై లింక్ కూడా అన్నీ అక్కడే ఇస్తారు మీకు. సో, మళ్ళీ ఎలిజిబిలిటీ ఎవరు ఈ జాబ్స్‌కి ఎలిజిబుల్ అంటే, మీకు ఎలిజిబిలిటీని ఎలా డిసైడ్ చేస్తారంటే, మీ క్వాలిఫికేషను, ఏజ్ లిమిటు, ఇంకా అదర్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటే అంటే లోకల్ గాని అవన్నీ బేస్ చేసుకొని ఎలిజిబిలిటీని డివైడ్ చేస్తారు. మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమమ్ మీకు 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ 44 ఇయర్స్ ఏజ్ ఉన్నా సరే మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. సో, మరి క్వాలిఫికేషన్ ఏముండాలంటే మీరు జస్ట్ 10థ్ క్లాస్ తర్వాత 10+2లో అంటే ఇంటర్ గాని లేదా డిప్లొమా గాని, ఐటీఐ గాని లేదంటే ఏ డిగ్రీ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. అంటే డిగ్రీ, బీటెక్, ఫార్మసీ ఏ ఇన్‌స్టిట్యూట్ నుంచి అంటే సీబీఎస్ఈ గాని, స్టేట్ సిలబస్ గాని, తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా ఎవరైనా సరే మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్‌కి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో, మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చెప్పాను కదా! ఫస్ట్ మీకు రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ రిటన్ ఎగ్జామినేషన్ మీకు 2 డివైడ్ చేసి 2 సెక్షన్స్‌గా నేను చెప్తాను వాటి గురించి. దాని తర్వాత మీకు డీవీ ఉంటుంది. ఈ డీవీలో మీకేందంటే మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తారు. మీకు లోకల్ సర్టిఫికేట్ గాని, బోనాఫైడ్స్ గాని 1-7 బోనాఫైడ్స్ కానీ, ఇంకా 10థ్ సర్టిఫికేట్, బర్త్ మెమో అవన్నీ మీకు ఆధార్ కార్డు ఇవన్నీ ఖచ్చితంగా మీకు చెక్ చేసి ఫైనల్‌గా డీవీ తర్వాత మీకు డైరెక్ట్ జాబ్స్ అయితే ఇస్తారు. సో, మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు మాక్సిమం 100 నుంచి 150 క్వెషన్స్‌లో అలా అడుగుతారు. జనరల్ నాలెడ్జ్ నుంచి 75 క్వెషన్స్, సెక్రటరియల్ ఎబిలిటీస్ నుంచి 75 క్వెషన్స్. జనరల్ నాలెడ్జ్ అంటే మీకు జనరల్ స్టడీస్ అన్నీ ఉంటాయి. ఈ హిస్టరీ, పాలిటీ జనరల్‌గా అడుగుతారు కదా! అవన్నీ ఉంటాయి. ఎబిలిటీస్ అంటే మీకు ఈ రీజనింగ్ గాని వీటి నుంచి 75 క్వెషన్స్ అడుగుతారు. అలా మీకు 2 వాటి నుంచి మీకు 150 క్వెషన్స్ అడిగి ఫైనల్‌గా మెరిట్ లిస్ట్ తీసి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. సో, మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఏప్రిల్ 2025లో మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దాని తర్వాత మీకు అప్లికేషన్ డేట్స్ గాని, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ గాని, ఇంకా అవన్నీ వీళ్ళు అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే అప్డేట్ చేశారు. ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. ఒకవేళ మీకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో గాని, ఫుల్ డీటెయిల్ వీడియో కావాలంటే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేసి, వీడియో కింద కామెంట్‌లో మీ డిస్ట్రిక్ట్ ఏదని చెప్పి కామెంట్ చేయండి. సో, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారు? తెలంగాణలో మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ అనేది కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఏప్రిల్‌లో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఫుల్ డీటెయిల్స్ వీడియోతో పాటు అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను కాబట్టి వీడియోని మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్స్‌లో మీ డిస్ట్రిక్ట్ ఏదని చెప్పి కామెంట్ చేయండి. సో, ఈ ఆపర్చునిటీ అయితే మీకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు 2025 ఇయర్‌కి సంబంధించి 10,000కి పైగా వీఆర్ఓ ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ అయితే అయిపోతున్నారు. 10,000కి పైగా 10,954 ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, చాలా పెద్ద నోటిఫికేషన్, చాలా మంచి ఉద్యోగాలు. మీకు చాలా అంటే చాలా మంచి జీతం ఇస్తారు. మీ సొంత ఊర్లో మాక్సిమం మీ సొంత మండల్లోనే మీకు పోస్టింగ్ కూడా ఇస్తారు కాబట్టి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి.
అఫీషియల్ నేను ఈ జాబ్కి ఈ తెలంగాణకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. మీరు ఖచ్చితంగా మీరు వాటిని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా మీకు జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో కింద కామెంట్స్లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.